వామ్మో! వామ్మో! 1,00,00,000 1,00,00,000 జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత తప్పుడు ప్రచారాలు చేశాడో చంద్రబాబు నాయుడు మనం చూసాము. ఆహ్, ఎ ఎన్ అంటే పచ్చ మీడియాని అడ్డుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని నిందలు వేయాలో అన్ని నిందలు వేశాడో. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో శపథం కూడా చేశాడు. జగన్మోహన్ రెడ్డి మీకు దమ్ముంటే 1,00,00,000 నిరూపించండి, అందులో నాకు పావుల శాతం ఇచ్చి మిగతాదంతా మీరే తీసుకోండి అంటూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంత తప్పుడు ప్రచారం అంటే మీడియాని పేపర్ని అడ్డం పెట్టుకుని అంత తప్పుడు ప్రచారాలు చేస్తారు. చివరికి సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ కూడా చెప్పాడు అంత లేదు అనినా కూడా అని. తర్వాత ఇంకా అది మార్చిపోయింది, అందరికీ అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు చేసింది అంతా తప్పుడు ప్రచారము, జగన్మోహన్ రెడ్డి గారిది ఏం తప్పు లేదు, ₹1 కూడా తినలేదని అర్థమైపోయింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే అంటారు కదా, నేను చేసిన తప్పే అందరూ చేస్తూ ఉంటారు, అంటే తన గురిగింజ తంది కనిపించదు అంటారు కదా, అలాగా చంద్రబాబు నాయుడు మెక్కేసి తినేసి 1,00,00,000 బూమరాంగ్ చేసి అందరూ అలాగే చేస్తారనుకుంటే ఇలా 1,00,00,000 అని ఇప్పుడే అది చంద్రబాబు నాయుడు సీఎంగా ఉమ్మడి రాష్ట్రంలో 850 ఎకరాలు, ఇప్పుడు అది 1,00,00,000 అంట విలువ. అప్పుడు దగ్గర 53 లక్షలేమో. ఇప్పుడు ఆ 850 ఎకరాలు తన అంటే ఇప్పుడు ఒక కంపెనీ మనము ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దాని సాధ్యాలు దాన్ని మనము దాన్ని డెవలప్ చేసుకోవడానికి దగ్గర 2 నుంచి 5 ఇయర్స్ పడుతుంది. కానీ అది కంపెనీ రిజిస్ట్రేషన్ అయిన 5 రోజులకి 6 రోజులకి అంటే ఇంకా కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దానికి ఇంకా సెట్ చేసి ఉండదు ఆఫీసు, దానికి కనీసం రిజిస్ట్రేషన్ కూడా అయింది. వెంటనే ఇమ్మీడియట్గా 5 రోజుల్లోనే ఇమ్మీడియట్గా ఆ ఫేక్ కంపెనీకి, అంటే అది చంద్రబాబు నాయుడు కంపెనీకే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికే చూడండి ఎంత తెలివితేటలు ఉన్నాయి, అప్పటికే ఎంత తినేశాడు చంద్రబాబు నాయుడు. అప్పటికి ఇంత మీడియా లేదు, అప్పటికి సాక్షి కూడా ఇంత డెవలప్ లేదనుకుంటా, అప్పుడు సోషల్ మీడియా కూడా ఇంత లేదు. కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు ఆటలు సాగినాయి. అప్పుడు 880 ఎకరాలు అప్పుడు కట్టబెట్టేశాడు. ఒక బిల్లి అనే 1,00,00,000 అది చంద్రబాబు నాయుడుకి. అందుకే అంత ఆమె చెప్పింది, నా ఆస్తి 1,00,00,000 అన్నట్టుగా. ఇది ఒక వన్ భాగం మాత్రమే చంద్రబాబు నాయుడు 1,00,00,000 అనమాట. ఇది చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈడీ కేసీఆర్ కూడా 1,00,00,000 తినేశాడు 1,00,00,000 తినేశాడని కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలా అయితే ప్రచారం చేశారో కేసీఆర్ మీద కూడా రేవంత్ రెడ్డి అట్లాగే ప్రచారం చేసి సక్సెస్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పుడు చేసి సక్సెస్ అయ్యాడు. కానీ మళ్ళీ తర్వాత ప్రజలు గ్రహించారు. తర్వాత అందుకే 2019లో బంపర్ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారనమాట. ఇప్పుడు సుమారు అది ఒకప్పుడు అది అప్పుడంతా తక్కువ అనమాట, తక్కువ ఉండేదాన్ని అప్పుడు ఇచ్చేసి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అది 1,00,00,000 అది స్కామ్ చూడండి. ఇప్పుడు అది వైఎస్ రాజశేఖర చంద్రబాబు నాయుడు హయాంలో ఇచ్చిన తర్వాత ఈ బిల్లి ఏంటో పేరో బిల్లినో బల్లునో ఏందో తెలియదు, కానీ ఆ బిల్లి అనే అతనికి అది బిల్లి చంద్రబాబు నాయుడు ఇచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేశారనమాట. క్యాన్సిల్ చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రభుత్వ భూమిని, అది కూడా ఎయిర్పోర్ట్కి దగ్గరలో గచ్చిబౌలి దగ్గర, ఎంత చూడండి అది అసలు ఎంత అది చాలా ఎన్ని కోట్ల ఆస్తి అసలు. హైదరాబాద్ సెంటర్లో ఆ భూమి ఇచ్చేసరికి అది ఇప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళేసరికి తీర్పు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఆ ప్రభుత్వ భూమిని మొత్తం 850 ఎకరాలని ప్రభుత్వానికి అప్పచెప్పాలి, ఇదంతా స్కామ్ జరిగింది ఇందులో, ఆ ప్రభుత్వానికి అప్పచెప్పాలని తీర్పు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఆ రోజు రాజశేఖర్ చేసింది కరెక్టే అని ఇప్పుడు తేలిపోయింది. ఇప్పుడు దాని ఆస్తి 1,00,00,000 అంట. అంటే ఇప్పుడు తీర్పు ఇచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇప్పుడు కూడా చెప్పలేము అప్పగిస్తారా లేదా ప్రభుత్వానికి అనేది. కానీ చంద్రబాబు నాయుడు వెరీ డేంజరస్. అలాంటి వాళ్ళని అస్సలు అధికారం కాదు కదా, ఎమ్మెల్యేగా కూడా గెలిపకూడదు, చాలా డేంజర్. ఇలాంటి చంద్రబాబు నాయుడిని మనం నమ్మితే మొత్తం ఏపీని, ఇప్పుడు అమరావతి సేమ్ అక్కడ ఎలా చేశాడో హైదరాబాద్లో, అలాగే అమరావతిలో కూడా సేమ్ తన వాళ్ళందరికీ ఇచ్చి అలాగే చేయాలని చూశాడు. అందుకే ప్రజలు నమ్మలేదు. కాబట్టి జాగ్రత్తగా మనము ఎమ్మెల్యేగా కూడా గెలిపకూడదు చంద్రబాబు నాయుడిని, బాగా గుర్తుపెట్టుకుని. ఎందుకంటే ఇక్కడ కూడా అమరావతి మొత్తం వాళ్ళ చుట్టుపక్కల ఉండే అంతా వాళ్ళ అమరావతి అంతా దోచేసుకున్నారు. కాబట్టి మనము ఇలాంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని తరిమి
కొట్టాలి. ఇంత పెద్ద స్కామ్ చేశాడంటేనే, కానీ ఎక్కడ చూడండి ఇంత పెద్ద స్కామ్, 1,00,00,000 స్కాము తెలంగాణ హైకోర్టు వెనక్కిచ్చేసేయాలి భూములన్నీ కూడా. ఎక్కడ పచ్చ మీడియాలో కానీ, పచ్చ పేపర్లో కానీ, TV9లో వీళ్ళు ఈనాడు పేపర్ కానీ, ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ ఎక్కడ రాలేదు. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడుకి సంబంధించిన విషయం కాబట్టి. అదే జగన్మోహన్ రెడ్డి గారిది ఏంటి, ఈ పాటికి ఊదురు కొట్టేవాళ్ళు. రోజు 24 గంటలు బాత్రూమ్ కూడా పోకోకుండా ఆడే కూర్చొని కెమెరా ముందు అలాగే ఊదురు కొట్టేవాళ్ళు అనమాట. అంత ద్వేషము, కక్ష ఉండేవాళ్ళు అనమాట జగన్మోహన్ రెడ్డి. ఈ చంద్రబాబు నాయుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు న్యూస్ చేస్తే ప్యాకేజీ రాదనేది ఒక భయం ఉంది కాబట్టి 1,00,00,000 కోట్లు తినిండేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు నువ్వే అనేది గుర్తుపెట్టుకో. కాబట్టి తాట తీస్తారు. నీకు ఎమ్మెల్యేగా కాదు కదా, రాజకీయాల్లో ఉండే అర్హత కూడా లేదు చంద్రబాబు నాయుడికి. కాబట్టి మనం ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలి. తాట తీస్తారు ప్రజలు ఈసారి చంద్రబాబు నాయుడికి.